సైఫ్ చెప్పిన దాంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే, సైఫ్ కేసులో పోలీసులు చెప్పిన దాంట్లో ముందు ఆ దొంగకి అది సైఫ్ ఇల్లు అని తెలియదు. మామూలుగా దొంగతనానికి వెళ్ళాడు, అక్కడ దూరగలిగాడు లోపలికి. కాకపోతే లోపలికి వెళ్ళగానే ₹1,00,00,000 ఇవ్వమని వాళ్ళని అడిగాడంట. ఆ కన్ఫ్యూజన్ అయితే అట్లాగే ఉంది. అయితే సైఫ్ ఆ దొంగని పట్టుకున్నాడట. ఆ పట్టుకునేటప్పటికి ఆ కోపంతో, అంటే తనని తాను విడిపించుకోవడానికి వెన్నుపోస మీద పొడిచాడట దొంగ. కావుగిలిచ్చుకునేటప్పటికి అంటే ఇట్లా పట్టేసుకున్నాడట. పట్టేసుకుంటే ఆ దొంగ వెనక నుంచి ఇట్లాగ పొడిచాడట. అందువలన వెన్నుపూసలో కత్తి ఇరుక్కుందట. అది ఒక ఎత్తు అయితే, అతన్ని అయినా కూడా సైఫ్ తీసుకెళ్ళి గదిలో తోసేసి తలిపేశాడట. ఎంతవరకు బాగానే ఉంది. అయినా అక్కడి నుంచి తప్పించుకోగలిగాడట. ఎట్టించి వచ్చాడో అట్టించినే తప్పించుకున్నాడట. బట్ అక్కడ కనబడింది ఏంటి, మెట్ల మీద నుంచి పారిపోయాడు. తలుపేసేస్తే మెట్ల మీద నుంచి ఎట్ట పారిపోయాడు, ఇది సందేహం. ఇప్పుడు వచ్చిన దారి వెనక నుంచి ఫైర్ ఎగ్జిట్లో నుంచి వచ్చాడు, వెళ్ళేటప్పుడు ఎదురు మెట్ల నుంచి వెళ్ళాడు అన్నది. అది కూడా సైరన్ వేసిన తర్వాత కూడా, ఏది ఎమర్జెన్సీ సైరన్ వేసిన తర్వాత కూడా ఎవరు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయకపోవడం, ఈ సందేహాలకు మాత్రం సమాధానం లేదు.